నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డిని జీవీఎంసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పాత్రికేయులు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి తమ ప్రాంతీయ ప్రజల మీద ఉన్న ప్రేమాభిమానాలను చాటుకునేందుకు కష్టాల్లో ఉన్న కొంతమందికైనా తన వంతు బాధ్యతగా సేవలు అందించాలని నిర్ణయించుకుని శ్రీమాత ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రతి నెల 300 మందికి 200 రూపాయల నగదుతో పాటు రేషన్ సరుకులు అందజేస్తూ స్థానిక ప్రజల్లో మంచి మానవతా విలువలు ఉన్న వ్యక్తిగా గుర్తింపును సంపాదించుకున్న ఆయన 2020వ సంవత్సరం మార్చి నెలలో జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరిన అతి తక్కువ సమయంలోనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పవన్ కళ్యాణ్ మన్ననలు పొంది 2021వ సంవత్సరంలో జనసేన పార్టీ తరఫున గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 64వ వార్డ్ కార్పొరేటర్గా ఘన విజయం సాధించి జనసేన పార్టీ బలోపేతం కొరకు ఆయన వంతు కృషి బాధ్యతగా నిర్వహించిన వ్యక్తిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో మంచి ఉన్నతమైన విలువలు కూడిన వ్యక్తుల్లో ఒకరిగా ఆయన్ని గుర్తించి 2022వ సంవత్సరంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా, 2025వ సంవత్సరంలో ఎన్డీఏ అభ్యర్థిగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాధ్యతలు దల్లి గోవిందరెడ్డికి అప్పగించారు. ఈ సందర్భంగా విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డిని అభినందిస్తూ భవిష్యత్తులో నగర ప్రజలకు మెరుగైన సేవలందించి ఉన్నతమైన పదవులు పొంది వార్డు ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించాలని కోరుతూ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ మరియు ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కార్యవర్గ సభ్యులు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆశయాలతోనే ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రజలకు ఉన్నతమైన సుపరిపాలన అందించాలనేదే మా ధ్యేయంగా నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందరికంటే నేను ముందు ఉంటానని తెలియజేశారు. చాలా చిన్న వయసులోనే 40 సంవత్సరాలు పట్టుకున్న వయసు లేదు, డిప్యూటీ మేయర్ పోస్ట్ మీరు అలవించారంటే కంగ్రాచులేషన్. ఇది మీ దైవత్వం మీ మనసులో ఉన్నట్లే. అసలు మీ గవర్నమెంట్ లేని రోజుల్లో కూడా మీరు ఫ్లోర్ లీడర్ అయ్యారు, అదొక క్రెడిబిలిటీ. ఫ్లోర్ లీడర్ అయ్యారుగా జనసేన ఫ్లోర్ లీడర్ అయ్యారు, అదొక పెద్ద ఘనత. జగన్మోహన్ రెడ్డి గారు మంచి హవాలో కూడా మీరు అసలు తిప్పలనాయుడు గారు క్యాండిడేట్ మీద గెలిచారంటే, టాప్ మోస్ట్ గెలిచారంటే మీకు 64 వార్డు మీకున్న పట్టు అంత అనేది పూర్తిగా అర్థమైపోయింది అందరికీ. ఆ విషయంలో రంగయ్య సార్ చిన్న వయసులోనే మీరు ఒక మాతాశ్రీ అనే ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక 300 మందికి నెలకు 200 రూపాయలు పాకెట్ మనీ ఇస్తూ వాళ్ళకి ప్రతి ఎవ్రీ మంత్ ర్యాషన్ ఇవ్వడం అనేది అది అసలు అసలు అది మామూలు విషయం కాదు సార్. అసలు అంటే 40 సంవత్సరాల వయసు, మీ 30 ఏళ్ళకే మీకు అటువంటి మనస్తత్వం ఉన్నదంటే అసలు మీ తల్లిదండ్రులకి మీకు నమస్కారం అండి. మీ కుటుంబం కూడా సామాన్య కుటుంబమే, దొండ కుటుంబం కాదు. ఏరియాలో తిప్పలనాయుడు రెడ్డి పల్లా గారిని ఎదుర్కోవడం చిన్నపిల్లలు కాదు, ఒక్కొక్క సింహం ఒక్కొక్క పులి మధ్యలో మనం ఉన్నాం. వాళ్ళని ఎదుర్కొని ఇంత దూరం వచ్చేది గ్రేట్. ఈ పోస్ట్ కూడా మీకుగా రాలేదు, డైరెక్ట్గా కొన్నితుల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గోవిందరెడ్డికి ఇవ్వాలి. అందులో నో ఆప్షన్. మనోహరంగా దగ్గర బోర్డు ఫైల్స్ వెళ్ళాయి, ఆ ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి ముందు నేను ఇచ్చిపారు, తర్వాత చూసుకోండి. మన ఎవరు ఆపేది సార్ ఉంది కదా, గోవిందరెడ్డి ఎవరు ఆపేది అక్కడ ఫస్ట్ ఆయన కూర్చుని పెట్టి తర్వాత చూద్దాం అన్నారు. అయితే ఇక రాబోయే రోజులు కూడా మీరు ఉన్నతమైన భవిష్యత్తు మీకు ఉన్నారు సార్. ఈ డిప్యూటీ మేయర్తో మీరు ఆగేదేం లేదు. మిమ్మల్ని ఇంకా చట్టసభలో మేము చూడాలి, ఎమ్మెల్యేగా చూడాలి, ఎంపీగా చూడాలి. ఎందుకంటే జనసేన అనేది ఈరోజు ఆంధ్రాకి ఒక ఆక్సిజన్ బాటిల్. రాబోయే రోజులు అనేవి మీయే. అది ఎలా ఉంటుంది దేవుడు మనం నిర్ణయించాలండి. దాంట్లో కీలకమైన పాత్ర మీరు వహించాలి, ఇంకా ఉన్నతమైన పాత్ర మీరు వెళ్ళాలి. ఇంకా సేవ అనేది చాలామందికి చేయాలి. మనం ఇది మా తాలూకు యూనియన్ పెట్టి 4 నెలలు గారు ఫస్ట్ మన చీఫ్ ఎడిటర్ రామమూర్తి గారు ఓపెన్ చేశారు. మన ఎన్ఐడి కొత్త కార్పొరేట్ స్టైల్లో మనం ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామండి. తర్వాత మన గౌరవ సిపి గారు వచ్చారు, తర్వాత వాజ్పేయి గణేష్ గారు వచ్చారు, కలెక్టర్ గారు మన నేరుగా కలుసుకున్నాము. 1 మంత్ బ్యాక్లో మన మేయర్ గారిని కూడా కలుసుకున్నాము. అదంతా సారిపల్లి గోవింద్ గారిని కలుసుకున్నాం, జీవీఎస్ వ్యవస్థ అందరినీ కలుసుకున్నాం. చూసి అసలు ఎక్కడ లేదు తప్పిదంగా మీరు చేసుకున్నారండి. అవన్నీ మన సొంత డబ్బులే సార్.
ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు చేయకుండా మా యొక్క జీతాలు ఆఫీస్ చూసి మీకు అర్థమవుతుంది. ఎందుకలా చేసుకున్నారండి. మా గౌరవ అధ్యక్షులు ఆల్ఫా కృష్ణ గారు మాకు ఉన్నారండి. మన ఎన్ఐటి కొత్త రోజులు ఆల్ఫా కృష్ణ ఒకటి ఉంది సార్, దానికి మా గౌరవ అధ్యక్షులు సార్. మీ సహసహకారం మాకు కావాలి. మన దగ్గర 150 విలేకరులు ఉన్నారండి. ఉమ్మడి జిల్లాలో మన యూనియన్ తరఫు 150 మ్యాన్ పవర్ జర్నలిస్టులు ఉన్నారండి. దాంట్లో కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, కొంతమంది పెద్ద పేపర్లు, చిన్న పేపర్లు. వీళ్ళందరూ మీ వెంట ఉంటారండి ఎప్పుడు కూడా. వీళ్ళందరూ కూడా డిగ్రీ మీద ఎంత ఉన్నవాళ్ళు. ఎందుకంటే మీరు చాలా చిన్న వయసులు మాతో పోల్చుకుంటే. అసలు మిమ్మల్ని సీట్లు చూస్తే ఓ పక్క ఈస్ట్ వస్తుంది, ఓ పక్క ముచ్చటేస్తుంది, ఓ పక్క ఆనందంగా ఉంది. ఇంత 40 సంవత్సరాల వయసులో డిప్యూటీ మేయర్ జిఎంసీ అంటే చిన్నపని కాదు కదా సార్. ఇది ఎవరికి రాదు. ఇది కేవలం దైవ సంకల్పం మాత్రమే. మనం ఎంత పెట్టుకున్నా రాదు. కానీ మీరు ఇంట్లో కూర్చొని మీ ఫోన్ కాల్ వచ్చింది ఆ రోజు, డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చింది, వెళ్ళి పదవి తీసుకున్నారు. అవునంటే కదంటారా? అది చెప్పండి. ముందే చూసా కవరు, ముందే తెలుసు. చాలా సంతోషం గారు. దయచేసి మా యూనియన్ మీరు కంట కనిపెట్టండి. చాలా పేద కుటుంబాలండి, జర్నలిస్ట్ కుటుంబాలండి. ఒక ఎడ్యుకేషన్ కార్డు లేదు, ఏమీ లేదండి. ఎటువంటి సంరక్షణ లేని జీవితాలు ఏమున్నాయంటే ఒక జర్నలిస్టు కుటుంబాలు అన్నగారు. ఈరోజు వార్డు మెంబర్ దగ్గర నుంచి భారత ప్రధాని వరకు ఎవరు బయటకు వచ్చిన జర్నలిస్టే కావాలండి. కానీ వాళ్ళు గుర్తింపే లేదండి. ఎక్కడ జర్నలిస్ట్ కంటే గుర్తింపు లేకపోలేదు. మీరు డిప్యూటీ మేయర్ అయ్యారు కాబట్టి కనీసం ఒక చూపు మా వైపు చూడండి సార్. మాకేమైనా కష్టపడి మీరు చూడాలి. ఒకసారి మీరు ఫ్యామిలీతో మా ఆఫీస్కి రావాలి. సింగిల్గా కాకుండా వస్తే మీకు అక్కడ కూడా వేరే సత్కారం చేసుకోవడం ఉన్నారు. మమ్మల్ని ఒక గంట కనిపెట్టి మీ సహసహకారం మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. మీ యొక్క అద్భుతమైనటువంటి వాయిస్ మాకు ఇవ్వండి అన్నగారు. సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సోదరులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భగవంతుడి ఆశీస్సులతో జనసేన పార్టీ ఆశీస్సులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీ అధ్యక్షులు వారు, మన ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి ఆయన యొక్క ఆశీస్సులతో ఈరోజు నేను మహానగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఈరోజు ఈ కుర్చీలో కూర్చున్నాను. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎప్పుడు కూడా మంచిగా చేరువలో ఉండాలి. ఎంత కష్టమైనా కూడా కానీ తప్పు జరిగిందంటే దాని మీద పోరాటం చేసినా సరే ప్రజలకు ఎప్పుడు కూడా మంచి చేసే విధంగా మనం ఉండాలి తప్ప తప్పు చేయకూడదు. పార్టీని నమ్ముకొని ఉన్నాం, పార్టీ కష్టకాలంలో కూడా మేము ఉన్నాం అనే విషయం గమనించారు కాబట్టి ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే బీజేపీ నాయకత్వం కానీ పద్ధతిగా ఏదైతే ఆ రోజు మేయర్ అనేది తెలుగుదేశం పార్టీకి ఇచ్చారో, డిప్యూటీ మేయర్ అనేది జనసేన పార్టీకి ఇవ్వటం, అందులో పార్టీ సింబల్ మీద గెలిచి మొదటి నుంచి నేను అక్కడ మంచి మెజార్టీలో గెలవటం కానీ, పార్టీని నమ్మకం ఉండడం కానీ అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఈరోజు నాకు ఇక్కడ అవకాశం ఇవ్వడం కానీ, ఏదైతే నాకు అవకాశం వచ్చిందో ఈ అవకాశాన్ని ప్రజలకి, నగరపాలక సంస్థకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళాలి, జనసేన పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళాలి, జీవీఎంసీలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోయే విధంగా, అలాగే నగర ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా నేను ముందుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా మీడియా సోదరుల విషయానికి వస్తే చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన స్థానంలో ఉండాల్సినటువంటి వాళ్ళు అవకాశాలు రాకు, ఉద్యోగరీత్యా లేకపోతే ప్యాషన్, యాంబిషన్తో ఈరోజు జర్నలిస్టులుగా మీరందరూ కూడా ఉన్నారు. మీ అందరికీ కూడా నగరపాలక సంస్థ ద్వారా డిప్యూటీ మేయర్గా ఖచ్చితంగా నా వంతు సహకారం మీకు ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఏవైతే మీడియా సోదరుల మీదైనా ఎవరైనా ఏమైనా సరే తప్పులుగా మాట్లాడినా ఏమైనా చేసినా ఆ ఎలిగేషన్స్ మీ వరకు మీ మీద తెచ్చుకోకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను అనుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి ఎలిగేషన్స్ ఏవి కూడా మీరు కూడా తెచ్చుకోకూడదని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా నా వంతు సహకారం మీ అందరూ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, జనసేన పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ, అలాగే నగరపాలక సంస్థ కానీ ఎప్పుడు కూడా మీడియా మిత్రులకి ఎప్పుడు కూడా వెన్నంటూ ఉంటాం. మీరు నిజం పక్షాన పక్కాగా నిజాయితీగా మీరు ఏదైతే చాలా పేపర్లో రాస్తున్నారో అలాగా నిజం పక్షాన ఉండాలని చెప్పేసి నేను మిమ్మల్ని మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.